Hi, this is Floreseni, and I want to congratulate Volga Videos for reaching 18 million subscribers. Oh my God. Mwah. Hi, hello, welcome to Volga Videos. Nenu me Hema Malini. Today, I came up with a boyfriend who really wants to talk about his the girlfriend అనమాట. సో ఇంకా ఆలస్యం చేయకుండా మనతో పాటు దీక్షిత్ శెట్టి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడేద్దాం. ఆయన గర్ల్ ఫ్రెండ్ ముచ్చట్లు ఏంటి అన్నది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో నమస్తే. సో ది బాయ్ ఫ్రెండ్ ట్యాగ్ అయితే నేను ఇచ్చేస్తాను. బికాజ్ యు ఆర్ దట్ హ్యాండ్సమ్. యు హ్యావ్ దట్ ఆల్ ద క్వాలిటీస్ టు బీ ఎ బెస్ట్ బాయ్ ఫ్రెండ్ యాజ్ అ పర్సనల్ ఆఫ్ కెమెరా అని నేను చెప్తాను అనమాట. సో హౌ ఇస్ ద రెస్పాన్స్, ఎలా ఉంది ఇప్పుడు దాకా రిలీజ్ అయిన టీజర్స్, ట్రైలర్స్కి, అన్నిటికి హౌ యు ఆర్ గెటింగ్ ద లవ్ ఫ్రమ్ ది ఆడియన్స్ అంటే ఏం చెప్తారు అబౌట్ ది గర్ల్ ఫ్రెండ్? చాలా బాగుంది రెస్పాన్స్ అయితే. చాలా మెసేజ్లు వస్తున్నాయి. అండ్ ఎక్కడైనా వెళ్తే, ఇప్పుడు పబ్లిక్ ప్లేస్కి వెళ్తే, పీపుల్ ఆర్ రికగ్నైజింగ్ విత్ సేయింగ్ ద ఫిల్మ్స్ నేమ్. సో ఐ థింక్ ట్రైలర్ మనం ఏమేమి ఇప్పుడు దాకా ఏమేమి కంటెంట్ బయటకి పెట్టామో, ఐ థింక్ ఇట్ ఆల్ డన్ ఇట్స్ జాబ్ అనమాట. అంటే సాంగ్ అయినా, ట్రైలర్ అయినా, ఆ క్యూరియాసిటీ ఏం ఉండాలి థియేటర్కి రావడానికి, అదన్నీ వర్క్ అయిందనమాట. సో ఐ కెన్ సీ దట్, ఐ కెన్ సెన్స్ దట్. అండ్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఓపెన్ చేస్తే కూడా టాక్లు నడుస్తున్నాయి, అవును, హ్యాష్ ట్యాగ్స్లు నడుస్తున్నాయి. సో ఐ థింక్ ఇట్స్ సో యాక్చువల్లీ వెన్ రాహుల్ గారు మీకు ఈ స్టోరీ చెప్పినప్పుడు విచ్ లైన్ యూ లైక్ ద మోస్ట్ అంటే ఏం చెప్తారు? అంటే ఈ గర్ల్ ఫ్రెండ్ చెయ్యడానికి రీజన్ ఏంటి మీ సైడ్ నుంచి అంటే మొత్తం స్క్రిప్ట్ అండి. బికాజ్ నేనేం నమ్ముతానంటే, ఒకసారి ఫస్ట్ హీ డింట్ నరేట్ మీ ద స్టోరీ, హీ సెంట్ మీ ద స్క్రిప్ట్. ఓకే, మొత్తం స్క్రిప్ట్ పంపేసి చదివి నాకు ఏమనిపిస్తుంది అని చెప్పు అని చెప్పారు. అండ్ ఏమవుతుంది, ఒక్కొక్క సినిమాలో ఒక సీన్ అయినా లేకపోతే అక్కడక్కడ మంచిగా ఉంటుంది. బట్ ఐ బిలీవ్ ఒక సినిమా అంటే మొత్తం ఆ ఇంట్రెస్టింగ్గా ఉంటేనే మనం చేయగలమేమో అని నాకు అనిపిస్తుంది. సో ఐ థింక్ దట్ ఈస్ ద రీజన్ దట్ ఐ డిడ్ గర్ల్ ఫ్రెండ్. ద స్క్రిప్ట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అమేజింగ్. అండ్ ఒక్క రెండు లైన్లు కాదు, మీరు ప్రతి సీన్లో ఒక్కొక్క లైన్ పడుతుంటుంది కదా, చదువుతుంటే లోపల నుంచి ఆ ఫీల్ అవుతుంది. అండ్ అంటే ఏదో ఒక రకంగా గూస్ బంప్స్ వచ్చింది నాకు చదివినప్పుడు. అండ్ ఐ స్మైల్డ్ at some scenes, I had tears in while reading some scenes. I think that is what the script has to do. So I think మొత్తం స్క్రిప్ట్ కారణం నేను ఈ సినిమా చేశానంటే. అంటే ఒక మంచి స్క్రిప్ట్ చేస్తున్నారు, అండ్ ఐ వాంటెడ్ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. యాక్చువల్గా మీ సినిమా చూసుకుంటే దియా ఉంది కదా, దట్ ఈస్ ఆల్సో లైక్ ట్రూ ఎమోషన్స్ చాలా బ్లెండ్ అయి ఉంటాయి. అది కొంతమంది దే ఆర్ కంపేరింగ్ మీ దియాలో ఎంతైతే కోర్ ఎలిమెంట్స్ ఉన్నాయో, కోర్ ఎమోషన్స్ ఉన్నాయో, ఈవెన్ ద గర్ల్ ఫ్రెండ్ ఇస్ ఆల్సో హ్యావ్ ఏ వెరీ గుడ్ బ్లెండ్ ఆఫ్ ఎమోషన్స్ ఉన్నాయి. సో ఈ రెండు సినిమాల్ని కంపేర్ చేస్తూ కొంతమంది మాట్లాడుతున్నారు. సో దానికి మీరేం చెప్తారు అబౌట్? అంటే ఇంటెన్స్ ఉంటుందండి. అంటే దియా కూడా ఇట్ వాజ్ ఇంటెన్స్ లవ్ స్టోరీ. అవును, ఇది కూడా ఇంటెన్స్ లవ్ స్టోరీ, కానీ విత్ అ డిఫరెంట్ పర్స్పెక్టివ్ అనమాట. అంటే లవ్ ఈజ్ యూనివర్సల్. ఆ ఎమోషన్ మీరు ఎక్కడ పెట్టినా అది అంటే సేమ్ అనిపిస్తుంది, కానీ దానికి వేరే వేరే పర్స్పెక్టివ్ ఉంటుంది. అండ్ దిస్ ఫిల్మ్ హ్యాస్ వెరీ డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఫ్రమ్ వాట్ దియా హ్యాడ్. అంటే అఫ్ కోర్స్ దియా వాజ్ ఆల్సో అ లిటిల్, నాట్ లిటిల్, ఇట్స్ ద నేమ్ ఇట్ సెల్ఫ్ సేస్ దియా, ద ఫీమేల్ ప్రొటాగనిస్ట్ నేమ్. సో అమ్మాయి ఫీలింగ్స్ ఎలా ఉంటుంది, అమ్మాయి అట్లా ట్రావెల్ అవుతుంది, ఫ్యామిలీ ఫీలింగ్స్. అండ్ ఇక్కడ కూడా గర్ల్ ఫ్రెండ్, సో ప్రొటాగనిస్ట్ గర్ల్. సో అమ్మాయి మీదనే వెళ్తుంది. అంటే అమ్మాయికి ఎలా ఫీల్ అవుతుంది, అమ్మాయి ఈక్వేషన్ ఎలా ఉంది ఫాదర్తో, ఇదన్నీ ఉంటుంది. కానీ బట్ ఆ పర్స్పెక్టివ్ అయినా చెప్పకపోయిన విషయం ఇట్స్ వెరీ డిఫరెంట్ అండి. ఐ థింక్ మేబీ దే ఆర్ ఫీలింగ్ దట్ బికాజ్ ట్రైలర్లో ఉన్న ఇంటెన్సిటీ చూసి అప్పుడు దియాలో వచ్చిన ఇంటెన్సిటీ కూడా అలాగే, ఇట్ వాజ్ దట్ ఇంటెన్స్. ద దియా ట్రైలర్ వాజ్ మేబీ దట్ ఈస్ ద రీజన్. ఒక్కసారి సినిమా బయటికి వచ్చిన తర్వాత ఐ డోంట్ థింక్ పీపుల్ విల్ compare Diya and girlfriend. Okay. Yeah. But few people are by seeing it's good, kabatti because they are compare, because you are there in both the films kabatti a comparison వస్తుంది అన్నమాట. Maybe yeah, not bad. అంటే ఎందుకంటే అది సక్సెస్ అయిన సినిమా, అండ్ ఐ వాంట్ దిస్ టు బి ఆల్సో మోర్ సక్సెస్ఫుల్, ఈక్వల్ టు దట్, దానికన్నా ఎక్కువ డబ్బులు రావాలనుకుంటున్నాను ఈసారి అయితే. అంటే ఒక మంచి సినిమాతో కంపేర్ చేస్తున్నారంటే బెటర్ ఓన్లీ. నో, ఒక ఇంటెన్స్ ఫీల్ అయింది అనమాట, ఆ ఇంటెన్సిటీ ఫీల్ అయింది అనమాట. సో గుడ్ ఓన్లీ, ఇట్ ఈస్ నాట్ బ్యాడ్. సో వర్కింగ్ విత్ రష్మిక ఎలా అనిపించింది? అండ్ షీ సీనియర్ ఫర్ యూ వెన్ కంపేర్ టు దిస్ ఫిల్మోగ్రఫీలో చూసుకుంటే ఎలా ఉంది తనతో వర్కింగ్, ఎలా ఉంది ఏంటి? ఇట్స్ వెరీ వెరీ గుడ్ వర్కింగ్ విత్ హర్. అంటే
అమ్మాయి చాలా చాలా హార్డ్ వర్కింగ్, షీ వర్క్స్ ఎక్స్ట్రీమ్లీ హార్డ్, అండ్ అపాన్ ఆల్ దట్ షీఈ్ అ వెరీ గుడ్ హ్యూమన్. అండ్ ఐ నెవర్ థాట్ నేను ఒక స్టార్తో యాక్ట్ చేస్తున్నాను, కొంచెం చూసుకోవాలి, ఇలాంటిది ఏ థాట్ నాకు ఎప్పుడు రాలేదండి. అంటే లైక్ దట్ షీ వాజ్ ఇన్ ద సెట్స్. అంటే ఒక కో యాక్టర్ను చేస్తున్నాను అంతే. అంటే అంటే మనం ఏం చేయాలనేది కూడా మనం మాట్లాడుకొని చేసేవాడిని ఇద్దరు. సో ఐ థింక్ ఇట్స్ రియలీ నైస్ వర్కింగ్ విత్ అ పర్సన్ లైక్ రష్మిక. చాలా ఇన్స్పైర్ చేస్తుంది అమ్మాయి. అంటే ఇంకా వర్క్ హార్డ్ చేయాలి. అండ్ ఇంకా మనం కూడా ఐ థింక్ ఐ షుడ్ ఆల్సో బీ లైక్ హర్. ఓకే, వెన్ రీచ్ ప్లేసెస్ కీప్ ఇట్ సింపుల్, కీప్ ఇట్ గ్రౌండెడ్, అలా ఇన్స్పైర్ చేస్తారు. ఐ థింక్ ఇట్స్ రియలీ నైస్ వర్కింగ్ విత్ హర్. యాక్చువల్లీ ఒక ప్రెస్ మీట్కి వస్తున్నప్పుడు మెట్రోలో రావడం అన్నది ఇట్స్ లైక్ ప్రమోషనల్ పరంగానా, లేదంటే రియల్లీ టైం కలిసి వస్తుందనా, వాట్ హ్యాపెన్స్ అంటే ఏం చెప్తారు? లేదండి, అంటే ఏమవుతుంది, ఇప్పుడు నేను డేట్ ఆల్రెడీ ఇచ్చేసాను. ఒక కొన్ని మంత్స్ డేట్స్ మనం అప్పుడే ఇచ్చేస్తాం కదా. రిలీజు ఇప్పుడు తెలిసింది నాకు, నవంబర్ 1st వీక్లో రిలీజ్ అవుతున్నాయి సినిమా అని. నాకు డేట్ లెట్స్ సే ఒక 1 month ముందు వచ్చింది. బట్ అక్కడ ప్రాబ్లం ఏంటంటే షూట్లో ఉన్నా నేను, ఇద్దరే ఆర్టిస్ట్ ఉన్నాం. ఓకే, ఇంకొకరు ఆర్టిస్ట్ కూడా చాలా బిజీ ఆర్టిస్ట్ అమ్మాయి. ఓకేనా, ఆయన డేట్స్ దొరకదు, అమ్మాయి డేట్స్ దొరకదు. సో మనం ఏదో మిక్స్ మ్యాచ్ చేయడానికి ట్రై చేసాం, కానీ కుదరట్లేదు. సెట్ వేసాము, డేట్స్ లేవు, అండ్ ఇద్దరే ఆర్టిస్టు, నేను ఉండాలి, ఇలా అయింది. సో ఎల్బీ నగర్లో షూట్ జరుగుతుంది. ఓకే, అండ్ ఇది అయింది అమీర్పేట అనుకో. కార్లో మ్యాప్లో చూస్తే 2 hours చూపిస్తుంది, 1 hour 40 minutes చూపిస్తుంది ఎల్బీ నగర్ టు అమీర్పేట. నాకు దొరికిన పర్మిషనే 3 hours. లంచ్ టైం ఒక 1 hour ఉంటుంది. తర్వాత ఇంకొక 2 hours నా అమ్మాయిదేమో చేసుకుని క్లోజ్అప్, లేకపోతే ఏదో ఒక మాంటేజ్ ఇంటి అలా చేసుకుని మీరు వచ్చేసి దాని లోపల అని చెప్పారు. నేను 1.5 hour దీనికే అయితే ఎలా రావాలి, ఇక్కడ ఎలా టైం స్పెండ్ చేయాలి, ఈవెంట్లో మళ్ళీ వెళ్ళాలి. సో ఐ థాట్ మెట్రోలో ఎంత టైం అవుతుంది అంటే 40 minutes అన్నారు. సో కన్వీనియంట్ కదా. దట్ ఈస్ ద థింగ్. దట్ ఈస్ ద రీజన్ మెట్రో హస్ బీన్ ఆల్సో బిల్ట్ టు అవాయిడ్ ట్రాఫిక్. అండ్ ఇప్పుడు ఫస్ట్ టైం కాదండి, అంటే ఇప్పుడు వచ్చాను కానీ కొంచెం ఇది వచ్చింది, ఏంటి అటెన్షన్ వచ్చింది. కానీ నేను ముందు కూడా షూటింగ్ లో వస్తున్నప్పుడు నాకు చాలా ట్రాఫిక్ కనపడితే నా డ్రైవర్కి చెప్పేవాడిని, నన్ను మెట్రో స్టేషన్ దగ్గర డ్రాప్ చేసి నేను అక్కడ మెట్రోలో వెళ్ళి ఆటో తీసుకొని నేను రూమ్కి వెళ్ళిపోతా, నువ్వు కార్ తీసుకొని వచ్చేసి ఆరాంగా అని చెప్పేవాడిని. సో ఇట్ ఈస్ నాట్ ద ఫస్ట్ టైం ఐఎమ్ డూయింగ్ ఇట్, బట్ దిస్ ద ఫస్ట్ టైం దట్ గాట్ అటెన్షన్ అంతే. సో ఆయన మెట్రోలో రావడానికి వెనక ఇంత కథ ఉందన్నమాట. దట్ షోస్ హౌ సింపుల్ యు ఆర్. చాలా బాగా అనిపించింది యాక్చువల్లీ అది చూడంగానే. ఓకే, ఐ థాట్ ఫస్ట్ నిజంగా ఇంత రీజన్ తెలీదు. ఓకే, దిట్ విల్ బి లైక్ ప్రమోషనల్ స్ట్రాటజీ అయ్యి ఉండొచ్చు, దిట్ ఈస్ లైక్ బాగుంది కదా అని అనిపించింది. బట్ దాని వెనక ఇంత కథ ఉందని ఈ రోజే నాకు కూడా తెలిసింది. దట్ ఈస్ నేను ట్రైలర్ లాంచ్లో ఉండడం ఇంపార్టెంట్. నేను ఎలా వచ్చాను అన్నీ ఇంపార్టెంట్ కాదు, ఏ కార్లో వచ్చాను, ఎలా వచ్చాను, అదన్నీ ఇంపార్టెంట్ కాదు. ట్రైలర్లో ఉండాలి, ఆ ఈవెంట్ లో ఉండాలి, ప్రెజెన్స్ ఉండాలి. సో అంతే. యాక్చువల్లీ మీరు అప్పుడే వెళ్ళిపోయారనమాట, ఎస్కేఎన్ గారు మీకోసం అని చెప్పి ఒక 4 పదాలు నేర్చుకున్నానని చెప్పి వెనక్కి తిరగంగానే ఆయన వెళ్ళిపోయారు, నేను నేర్చుకున్న 4 పదాలు ఇయ్యే అని చెప్దాం అనుకున్నాను. అంటే టైం దే ఆర్ ఆల్సో వెయిటింగ్. నో, సో ఐ వాస్ సపోజ్డ్ టు లీవ్. సో I would ask sorry for his cancer from here. అట్లీస్ట్ ఆయన మాట్లాడింది తర్వాత విన్నాను. అంటే నేను మెట్రోలో వస్తున్నప్పుడు నేను చూసుకొని వచ్చాను, అంటే లైవ్ ఉంది కదా, నేను చూసుకొని వచ్చినప్పుడు నా స్టాఫ్ చెప్తుండేవండి, అయ్యో సరేమో చెప్పారా మనం బయలుదేరి. దట్ వాస్ లైక్ టూ స్వీట్ యాక్చువల్లీ ఫ్రమ్ హిమ్. అది కూడా బాగా అనిపించింది. అండ్ పర్టికులర్గా ట్రైలర్ చూస్తుంటే ద లాస్ట్ షాట్, రష్మిక గారు ఇలా పడుకుని ఉన్నప్పుడు ఆ రూట్స్తో ఏదైతే ఉందో, దట్ సీన్ వాస్ లైక్ గెటింగ్ హ్యూజ్ రెస్పాన్స్. అందరూ కూడా సమ్వేర్, నేను రష్మిక గారి మాటలు వినడం ఏంటంటే, ఎవ్రీ గర్ల్ విల్ కనెక్ట్ టు దిస్ స్టోరీ. ఎక్కడో చోట ఎవ్రీ గర్ల్ అండ్ ఎవ్రీ బాయ్ విల్ కనెక్ట్ టు దిస్. ఎవ్రీ బాయ్ విల్ కనెక్ట్. ఓకే, yes, very much. సో వర్క్ చేస్తున్నప్పుడు ఏదైనా ఒక సీన్ చాలా మీకు, బికాస్ బీయింగ్ అన్ యాక్టర్ ఎవరికైనా సరే కొన్ని హాంట్ చేస్తూ ఉంటాయి సీన్స్ కానీ సిచ్యువేషన్స్ కానీ, అక్కడ యాక్ట్ చేసి వచ్చాక కూడా ఇంపాక్ట్ మన మీద చాలా ఉంటుంది. అలా మీకు ది గర్ల్ ఫ్రెండ్ షూట్ చేస్తున్న సమయంలో మీకు ఇంపాక్ట్ కలిగించి ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా అరే వై హీ డిడ్, ఆ క్యారెక్టరైజేషన్ ఎందుకు చేసిన నా ఏమన్నా ఉన్నదా? ఐ హావ్ టోల్డ్ దిస్ ఇన్ అదర్ ఇంటర్వ్యూస్ ఆల్సో. నాకు స్క్రిప్ట్ చదివినప్పుడే కొన్ని అవర్స్ కావాల్సింది బయటకు రావడానికి. అండ్ ఆల్సో మీ యాజ్ అ దీక్షిత్ అండ్ ఐ హ్యాడ్ అ క్లాష్ విత్ విక్రమ్. అంటే
కొన్ని నమ్మడానికి లేకపోతే అది నేను డైజెస్ట్ చేసుకోవడానికి, ఎందుకంటే నేను చేయాలి రేపు ఆ సీన్. అవును. నేను అది ఓన్లీ ఇఫ్ ఐ బిలీవ్ దట్ ఐ కెన్ డూ ఇట్ Exactly. కదా. సో ఆ బిలీవబిలిటీయే నాకు ఎలా అంటే ఎలారా ఇది ఇలా అంటే దెర్ ఆర్ సర్టన్ సీక్వెన్స్ ఐ డోంట్ టెల్ నౌ. ఐ థింక్ పీపుల్ విల్ అండర్స్టాండ్ ఆఫ్టర్ సెకండ్ హాఫ్ అండి. ఐ థింక్ ఐ స్ట్రగల్డ్ ఎవ్రీ సింగిల్ డే టు గెట్ దాట్. లైక్ ఏంటంటే ఇదొక విక్రమ్ చాలా ఛాలెంజింగ్ అండ్ చాలా చాలా ట్రికీ అండి. ఎగ్జాక్ట్లీ. చాలా ట్రికీ క్యారెక్టర్ ఇది. మా డైరెక్టర్ ఎప్పుడు నాకు చెప్తుంటారు అంటే నువ్వు ఆ రైట్ నోట్ని కొట్టాలి. ఒక రైట్ నోట్ ఉంటుంది. ఆయన ఒక నోట్ సెట్ పెట్టారు, ఇలా ఈ గ్రాఫ్ ఇలానే ఉండాలి ఈ క్యారెక్టర్ అని. అది రైట్గా కొట్టాలి. కొంచెం ఎక్కువ కొడితే నేను నెగటివ్ అయిపోతాను, కొంచెం తక్కువ కొడితే హీరో అయిపోతాను. ఓకే. సో ఆ బ్యాలెన్స్ చేయడం నాకు ఇట్ వాస్ వెరీ వెరీ ఛాలెంజింగ్ ఫర్ మీ అండ్ ఇట్ ఈస్ ఆల్సో వెరీ ట్రికీ. అండ్ యా ఐ హ్యాడ్ లాడ్ ఆఫ్ అంటే మూమెంట్స్ లైక్ వాట్ యూ షెడ్. ఆ క్లాషెస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. సెకండ్ హాఫ్ సీన్స్ స్టార్ట్ అవుతుంటే మీకు కూడా తెలుస్తుంది అది. అంటే యూ స్టార్ట్ వాట్ ఐఎమ్ సేయింగ్, యూ విల్ గెట్ కనెక్టెడ్ టు ఇట్. ఇట్ వాస్ బిట్ డిఫికల్ట్ ఫర్ మీ టు ఇట్ డిడ్ హాంట్ మీ. సో రాహుల్ గారు బేసిక్గా ఫస్ట్ హీ కేమ్ యాజ్ అ యాక్టర్. సో అందరికి తెలుసు అందరూ రాక్షసి ఎంత పెద్ద హిట్ అయిందో తెలుసు. సో రాహుల్ గారు మీకు స్టోరీ చెప్పినప్పుడు అప్పటికి యూ హ్యావ్ సీన్ ఫిలిమ్స్ చూసారా మీరు? రాహుల్ గారు ఫిలిమ్స్ చూసారా? వాట్ హ్యాపెండ్ వాజ్ ఐ హావ్ టోల్డ్ హిమ్ ఆల్సో దిస్ వే. కాల్ చేశారు నాకు, కాల్ చేసి రాహుల్ రవీంద్ర అని చెప్పారు నాకు, ఇలా సినిమా చేస్తున్నాను ఇలా ఇలా అంటే నాకు ఈ వాయిస్ ఎక్కడో విన్నానని అనిపిస్తుంది, ఫేస్ రావట్లేదు మైండ్కి, ఎక్కడ అండ్ దెన్ హీస్ గోయింగ్ ఆన్ ఇలా గర్ల్ ఫ్రెండ్ సినిమా చేస్తున్నాం, ఇలా గీతా ఆర్ట్స్తో రష్మిక ఇస్ ద హీరోయిన్ ఇలా ఇలా వెళ్తున్నాయి. నేను గూగుల్ సెర్చ్ చేస్తున్నాను, అలా మాట్లాడుకున్నాను. సార్ ఐ నో సార్ అని నేను గూగుల్ సెర్చ్ చేస్తున్నాను. తర్వాత దిస్ పర్సన్ అన్ని నాకు అప్పుడు ఓకే సార్ చెప్పండి అంటే మీ ఆల్స్ ఫినిష్డ్ whatever he wants to talk bro he said the story note he said bro script పంపిస్తున్నాను. లేదు, he didn't tell me anything. He said script పంపిస్తున్నాను, నువ్వు చదువు, ఒకసారి చదివిన తర్వాత నువ్వు ఏమే కన్ఫ్యూజన్స్ ఉంటే నాకు ఒకసారి అడుగు, అండ్ ఆల్సో నీకేం what is your thoughts about it, whether you want to get in or get out or whatever it is, you let me know అని చెప్పారు. నేను సరే సార్ చెప్తాను. దట్ వాస్ ద లైక్ ఫస్ట్. సో ఆయన తీసినటువంటి ఫిలిమ్స్ ముందు డైరెక్ట్ చేసి చూసారా? హ్యావ్ యూ వాచ్ దట్ చీలాసో చూశాను, మన్మధుడు చూడడానికి అవ్వలేదు. చీలాసో చూసారు. విత్ స్టైల్ యూ లైక్ మోర్? అంటే ఆయన యాక్టర్గా మీకు బాగా నచ్చారా, డైరెక్టర్గా బాగా నచ్చారా? అంటే వాట్ యూ విల్ సే అబౌట్ రాహుల్? I think I'll go for it's a very tricky question, tricky question, but I don't know, I would see him as a director because the journey I had, personal journey I had with him, I don't know about acting, personal journey acting అయితే నా కాంబినేషన్ కూడా లేదు సార్తో. ఈ సినిమాలో కూడా కాంబినేషన్ లేదు, మన కాంబినేషన్స్ లేదు. కాబట్టి I think I'll go with the director because as a director he's genius, as a writer he's genius, he's too good. సూపర్ అసలు. అండ్ కమింగ్ టు మీరు చూసుకుంటే దసరాకే యూ హ్యావ్ ఏ మంచి బ్యాంగ్ ఆన్ ఓపెన్ అని చెప్తాను నేను ఇన్ తెలుగు ఇండస్ట్రీ. దసరాకే ఈ అబ్బాయి ఆవిడ బాగున్నాడు కదా, చాలా బాగున్నాడు కదా లుక్స్ పరంగా, అండ్ అప్పటికి యూఆర్ యాక్టింగ్ విత్ నోన్ యాక్టర్స్, నోన్ ఫేసెస్తో యాక్ట్ చేస్తున్నారు కదా. సో దసరా ఇచ్చిన ఫేమ్ ఎలా అనిపించింది మీకు ఇన్ తెలుగు ఇండస్ట్రీ? I always say my life as an artist, my professional life, it is always pre-Dasara and post-Dasara. సో ప్రీ-దసరా ఒకలాగా ఉండేది, పోస్ట్-దసరా చాలా చేంజ్ అయింది. ఎస్, దసరా దీక్షిత్ అని కూడా అంటున్నారు. సో ఇందాక నార్మల్గా ఐ వాజ్ లైక్ కన్ఫ్యూజ్డ్ అబౌట్ యువర్ సర్ నేమ్. సో దీక్షిత్ ఏంటి అని అంటే సమ్ ఆఫ్ అవర్ ఫ్రెండ్స్ సేమ్ దసరా దీక్షిత్ ట్యాగ్ వచ్చిందనమాట. అందుకని అంటున్నా పీపుల్ ఆర్ లైక్ కంప్లీట్లీ రికగ్నైజింగ్ యూ ఫ్రమ్ దసరాలో ఇచ్చిన పర్ఫార్మెన్సే బ్రిలియంట్ ఉండే. అండ్ కమింగ్ ఇప్పుడు అప్కమింగ్ సినిమా వచ్చేసి కేజేక్యూ. అవును, కేజేక్యూలో యు ఆర్ డూయింగ్ విత్ శశి ఓదెలా, రైట్? కరెక్ట్. శశి ఓదెలా అండ్ యుక్తి. యువర్ హీరోయిన్ ఆల్రెడీ హిట్టెడ్ ఆన్ స్క్రీన్స్ విత్ కేరామ్. సో ఒక మంచి సక్సెస్ తీసుకున్నారు. సో కేజేక్యూ అండ్ దసరా ఇవన్నీ చూసుకుంటే యూ హ్యావ్ ఎ స్పెషల్ బాండ్ విత్ శ్రీకాంత్ ఓదెలా అని నేను అంటాను. వాట్ యూ విల్ సే? యా ఐ డూ హ్యావ్. ఐ మీన్ ఈవెన్ టుడే అంటే ప్రతిరోజు మాట్లాడడం కానీ ఎప్పుడు మాట్లాడితే కూడా ఆ బాండింగ్ అక్కడే అలాగే ఉంటుంది. అండ్ no, there is love, there is that kind of vibe or kind of thing we share. I mean, it is there.
ఐఎమ్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు హిమ్ బికాజ్ ఐ ఆల్వేస్ సే ఏంటంటే మనం దియా డైరెక్టర్కి శ్రీకాంత్ సార్కి ఐ ఆల్వేస్ బీ థ్యాంక్ఫుల్ అంటాను నేను ప్రొడ్యూసర్స్కి బికాస్ ఇప్పుడు గుర్తు చేయడం ఓకే దసరాలో నేను పర్ఫార్మెన్స్ ఇచ్చాను నా పర్ఫార్మెన్స్ చూశారు మీరు లేకపోతే దియాలో నా పర్ఫార్మెన్స్ చూశారు దాంట్లో మీరు ఇప్పుడు గుర్తుపెడుతున్నారు దట్ ఈస్ ఆల్ ఓకే బట్ దానికిన్న ముందు నాలో ఏదో ఒకటి చూసి వీడు చేయగలడు ఇలాంటి క్యారెక్టర్ని మనోడికి ఇవ్వచ్చు ఇలాంటి వీడికి ఇవ్వచ్చు అనే ఆ థాట్ ఉంది కదా ఆ విజన్ ఉంది కదా ఐ థింక్ ఐ షుడ్ బి థ్యాంక్ఫుల్ ఫర్ దాట్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ దాట్ విజన్ ఐ థింక్ ఐఎమ్ హియర్ టుడే okay so I think I always be I have that love towards my directors always like who see something in me like you know yeah I have another question actually సో దసరాలో ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ మీ క్యారెక్టరైజేషన్ సకంలోనే ఆగిపోతుంది దాన్ని ఏమన్నా కంపల్షేట్ చేయడానికి ఇప్పుడు వస్తున్నటువంటి అప్కమింగ్ నాని గారి మూవీ ఏదైతే ఉందో సో దాంట్లో ఏమన్నా ప్యారడైజ్లో ఏమన్నా మీకు ఏమన్నా రోల్ లాంటిది శ్రీకాంత్ గారు ఏమన్నా ఇచ్చారా ఇలా అంటే కాదు ఏమన్నా ఉంటుందా కెన్ వి ఎక్స్పెక్ట్ దిస్ ఇన్ I might not say anything and leave it here and that will make me అంటే అది ఒక కాన్వర్జేషన్ అవుతుంది ఒక గెస్ అవుతుంది ఇంటర్నెట్లో ఇప్పుడు ఉన్నానా లేదా ఇదన్నీ ఒక ఇది వచ్చేస్తుంది బట్ ఐ డోంట్ వాంట్ డు దట్ ఇంత మాట్లాడుతున్నారు ఇలా బ్లష్ అవుతున్నారు ఇలా నవ్వుతున్నారు అంటే ఐ డోంట్ వాంట్ డు దట్ బట్ ఐ యామ్ నాట్ ఇన్ పారడైస్ నో అని చెప్తున్నారు పైకి బట్ సమ్వేర్ ఐ ఫీల్ పోనీ శ్రీకాంత్ గారు మీరు ఇంటర్వ్యూ చూస్తే ప్యారడైజ్ లేని కాస్ట్ చేయండి మేము చెప్పిన మాట నిజం అవుతుంది దట్ ఈస్ గుడ్ రైట్ విచ్ ఐ సే of course I mean we spoke about it there's no character which okay he wants me to do it I mean it's like that it's not like because any day I am up to work with him like యాక్చువల్లీ నాని గారితో వర్క్ చేశారు కదా మీరు సో ప్యారడైజ్కి అండ్ దసరాకి 2 డిఫరెంట్ అవతార్స్ అది కంప్లీట్లీ అప్పటిదాకా ఆయన అంత మాస్గా మేము చూసింది లేదు అండ్ ప్యారడైజ్లో ఆయన హెయిర్ స్టైల్ ఆ అమ్మ ఆ బ్లడ్ అసలు మామూలుగా లేదు వాట్ యూ అంటే మీరు చాలా దగ్గర నుండి వర్క్ చేశారు ఆయన ఎలా ఉంటారు ఎలా బిహేవ్ చేస్తారు చూసారు కదా వీళ్ళిద్దరితోటి మీరు వర్క్ చేశారు శ్రీకాంత్ గారితో అండ్ నాని గారితో సో ప్యారడైజ్ గ్లిమ్స్ చూసిన తర్వాత ఏమనిపించింది వాట్ యూ ఫీల్ ఎగ్జాక్ట్లీ అంటే ఏం చెప్తారు I feel very excited I felt very excited and I spoke to both of them I just left a text to Nani sir I just called Srikanth sir and I was so excited మొన్న సెట్కి వెళ్ళాను అనమాట ఓకే నేను కూడా అక్కడే షూటింగ్ చేస్తున్నాను కాల్ చేస్తే ఇక్కడే ఉన్నానని చెప్పారు మొన్న సెట్కి వెళ్ళారు సెట్కి వెళ్ళాను జస్ట్ ఐ వాజ్ ఆల్సో షూటింగ్ దేర్ ఓన్లీ ఓకే సో అందుకే ఒకసారి వెళ్ళాను నేను వా భలే ఉంది సెటప్ అయినా నెక్స్ట్ లెవెల్లో ఉంది సినిమా అంటే నాకు చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి నాని సార్ని చూస్తే ఆ గెటప్లో చూస్తే ఐ థింక్ యూ జస్ట్ సా ద గ్లిమ్స్ ఆఫ్ ఇట్ నో మేబీ కమింగ్ డేస్ దే గోనా డూ ఇట్ ఇన్ ఈవెన్ లైక్ వస్తుంది కదా కంటెంట్ మీరు చూస్తారనుకో నెక్స్ట్ లెవెల్లో ఉంది అసలు ఐ థింక్ ఐఎమ్ నాట్ అ రైట్ పర్సన్ టు టాక్ అబౌట్ ఇట్ బట్ స్టిల్ వాట్ ఎవర్ ఐ ఫెల్ట్ it's next level it's coming out next level yeah you make and this time I think it is much more bigger than Dasara wow yeah ఏదో ఒక వీడియో చూశాను నాని సార్ చెప్తుంది అంటే నాని సార్ చెప్పారు కాకా దే ఆల్ కేమ్ శ్రీకాంత్ సార్ కేమ్ విత్ కాకి హీ కేమ్ విత్ దట్ ఆన్ అ షర్ట్ అండ్ నాని సార్ చెప్పారు అనమాట అంటే ఈ కాకి నెక్స్ట్ టైం వచ్చి అన్ని అవార్డు తీసుకెళ్ళిపోతుంది అని ఐ థింక్ దట్ ఈస్ ట్రూ దట్ ఈస్ వెరీ మచ్ ట్రూ సూపర్ అసలు సూపర్ అసలు మీరు చెప్తుంటే ఇంకా ప్యారడైజ్ ఎప్పుడెప్పుడు వచ్చేస్తుందా అని హై వోల్టేజ్ పెంచేస్తారు యాక్చువల్లీ మీరు మీ మాటలతోటి అండ్ కమింగ్ టు దిస్ ఈ సినిమాలో ప్రమోషనలా లేదంటే అందులో ఉందో ఐ నాట్ ఈవెన్ నో కంప్లీట్లీ నదివే సాంగ్ ఉంది కదా డాన్స్ ఎరకదీస్తారు అసలు ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేశారు ఆ పర్ఫెక్ట్ సింక్ అవి కొన్ని లిప్స్ అవి ఉన్నాయి కదా ఐ థింక్ ఐ ప్రాక్టీస్ ఫర్ అ వీక్ టు డూ దట్ బట్ అన్ఫార్చునేట్లీ మనం ఇద్దరు షూటింగ్ చేస్తున్నాం కాబట్టి మనం ఇద్దరు రిహర్సల్ చేయడానికి అవ్వలేదు వీ డిడ్ ఫర్ ఓన్లీ 1 or 2 days ఐ థింక్ కలిసి I was doing with a dancer and she's doing with other dancers అలా చేసాం మనం బట్ ఇట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఆల్సో వెరీ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ ఆల్సో ఫస్ట్ టైం కదా ఇంత కంప్లీట్ డాన్స్ నెంబర్ అన్నది మీరు చేసినటువంటి ఎంటైర్ మూవీస్ చేశాను కానీ బయటకు రాలేదు ఇంకా సో కేజేక్యూలో ఉంది ఒకటి బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మిలో ఉంది ఒకటి ఇలాంటివి నేను సినిమాకి చేయలేదు ఎప్పుడు ఇలాంటి లిఫ్ట్స్ కంటెంపరీ ఎప్పుడు సినిమాకి చేయలేదు కానీ నేను ఒక రియాలిటీ షో చేశాను
ఓకే కన్నడలో. ఆ రియాలిటీ షోలో కొంచెం నేను ఇలాంటి లిఫ్ట్లు చేశాను అనమాట. ఓకే సో అది కొంచెం ఆ టెక్నిక్స్లు కూడా నాకు గుర్తున్నాయి. అండ్ ఆల్సో ఐ థింక్ విశ్వాస్ సార్ ద వే హీ కొరియోగ్రాఫ్డ్ అండ్ ద వే హీ టాట్ us, that really helped us to achieve that. I think it all credit goes to the director and the choreographer ఎగ్జాక్ట్లీ who thought that we can do this. అంటే మనకు ఒక్కొక్కసారి ఏమైపోతుంది, మన మీద ఎంత కాన్ఫిడెన్స్ ఉంటుందంటే మనకే ఉండదు మన మీద, బట్ బయట వాళ్ళకి అంత కాన్ఫిడెన్స్ ఉంటుంది. సో వీళ్ళందరూ ఇంత బిలీవ్ చేశారు మనకు, నా మీద, సరే చూద్దాం చేసేద్దాం Okay, let's ఏమవుతుందో see. తర్వాత చూద్దామని కానీ ఆ sometimes it ఒక్క happens like సాంగ్ that. వచ్చినప్పుడు బిఫోర్ నాట్ రిలీజింగ్ ట్రైలర్స్ అవన్నీ కూడా ఆ ఒక్క సాంగ్లోనే హీ షోడ్ ఎవ్రీథింగ్, ఎవ్రీ ఎమోషన్. లాస్ట్ స్టెప్ షీఈస్ గోయింగ్, వదిలేసి వెళ్ళిపోతుంటే యు ఆర్ డూయింగ్ దిస్ ఆల్. Exactly. అది నిజంగా తర్వాత ట్రైలర్ చూసాక ఓకే ఇదంతా సాంగ్లో మనకు ముందే చూపించారు కదా అని అనిపించింది. Exactly. అండ్ వెరస్ I think that is the sensibility Rahul sir has. ఎస్ He ఎగ్జాక్ట్లీ doesn't go out of the boundary, like whatever the boundary has been Avunu. set for the Avunu. film. I think he always maintains that, even you noticing or without noticing, Yes. that will always be in that అనుకున్నా నేను frame. సాంగ్ వచ్చినప్పుడు ఎందుకు ఈవిడ ఇలా వెళ్ళిపోతుంది లాస్ట్లో, వై సేయింగ్ యూ ప్లీజ్ కమ్ అన్నట్టు ఐ థాట్ చాలా అనుకున్నా. బట్ ఆఫ్టర్ సీయింగ్ ద ట్రైలర్ ఓకే వాట్ అసలు చాలా బాగా చూపించాడు ఈయన సాంగ్లోనే. అండ్ ఆ సాంగ్ వచ్చినప్పుడు ప్రమోషన్స్లో సమంత గారు అండ్ వెన్నెల కిషోర్ గారు చేసింది చూసారా, వాట్ యూ చూసాను, ఫీల్ చూసాను, అబౌట్ yeah. దట్? దే ఆర్ అ గుడ్ ఫ్రెండ్స్ ఆఫ్ రాహుల్ గారు Correct. అండ్ చిన్మయ్ గారు. Like to thank them, it was nice. It was so sweet of them to do that. Exactly. And post it on social media. So I think it also helped us to reach max people. So yeah, I would like to thank both of them, Samantha ma'am and sir. అండ్ టెల్ అబౌట్ యువర్ మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ గారు. I think there is nothing that I should be telling about him, because he's epitome of music. Like the way he has done a music for this film, Hesham, and also the Prashant sir who did BGM for us. I think they both have killed it. They have taken the film to somewhere else. ఎగ్జాక్ట్లీ. So because one, the making, Vasant sir, like mana cinematographer, the way he has presented the film, the color tone aina, the lights and everything, whatever, అదొక మూడ్ సెట్ అవుతుంది. వచ్చి మనం ఫ్రేమ్ చూస్తుంటేనే ఒక మూడ్ సెట్ అయిపోతుంది. ఆబ్వియస్లీ. అండ్ దాని మీద పర్ఫార్మెన్సెస్, Rashmika has performed really well. All the actors, Anu has performed really well. All these guys were really, really good in film. And దాని మీద మళ్ళీ editing, Chota sir has killed it. Like he has done few magics in editing, because cinema editing room lo avutadi. So he has done magic there. And from there to music, I think it's outstanding. They have taken film to somewhere else. The BGMs and our songs that you guys are watching, like all the, ante ade whatever the song we left, it became an invitation. People loved the songs. I think if song becomes hit, that is a great invitation for audience to come to the film, come to theaters. I think that really worked. అదే ఒక మంచి సినిమా అవ్వాలంటే అన్ని డిపార్ట్మెంట్ వర్క్ అవ్వాలి. అన్ని డిపార్ట్మెంట్ వర్క్ అయితేనే ఒక మంచి సినిమా అవుతుంది. Exactly. లేకపోతే ఒక్క డిపార్ట్మెంట్లో ఇంబ్యాలెన్స్ అయితే కూడా ఛాన్సెస్ కొంచెం తక్కువ అయిపోతుంది. మీకు బాగా నచ్చిన పాట ఏంటి? ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది సూపర్. అండ్ వాట్ యు విల్ సే ఫర్ ఆడియన్స్ అబౌట్ ది గర్ల్ ఫ్రెండ్ అంటే ఏం చెప్తారు? ఇట్స్ వన్ ఆఫ్ అ కైండ్ ఫిల్మ్ అండి. మనం చాలా లార్జర్ దెన్ లైఫ్ ఫిల్మ్స్ చూసాం, కమర్షియల్ సినిమాలు చూసాం, యాక్షన్ ఫిల్మ్స్ చూసాం, అండ్ వైలెన్స్ చూసాం, ఇవన్నీ చూసాం. సో లెట్స్ టేక్ అ బ్రేక్. ఒక మంచి లవ్ స్టోరీ, ఒక ఇంటెన్స్ లవ్ స్టోరీ. అండ్ ఆల్సో సమ్ ఫిల్మ్స్ ఆర్ మేడ్ ఫర్ ఎంటర్టైన్మెంట్ అండ్ సమ్ ఫిల్మ్స్ ఆర్ మేడ్ టు థింక్. ఒక థాట్ ప్రొవోకింగ్ సినిమా అంటాను గర్ల్ ఫ్రెండ్ని. సో మీరు ఇక్కడికి వస్తే మీకు చాలా ఒక వేరే రకంగా సినిమాలు చూసాననే ఫీలింగ్ అంటే ఖచ్చితంగా వస్తుంది. అండ్ ఆల్సో యూ విల్ గెట్ హుక్ టు ద స్క్రీన్స్, యూ విల్ లవ్ ద క్యారెక్టర్, యూ విల్ లవ్ ద music in the film. I think it will be like 2.5 hours. It will be one of a kind experience in theatre, and also while coming out, మీ దగ్గరనే ఉంటుంది ఈ సినిమా. చాలా రోజు మీ దగ్గరనే ఉంటుంది ఈ సినిమా ఒకసారి చూసి బయటకు వచ్చిన తర్వాతనే మర్చిపోతాం, అలా కాదు ఈ సినిమా. సో మీతోనే ఉంటుంది. మీకు కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేయవచ్చు, మీకు కొంచెం క్లారిటీ ఇవ్వచ్చు, మీకు కొంచెం ఎవరితోనో మాట్లాడాలని అనిపించవచ్చు. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ విల్ హ్యాపెన్ టు యూ. యాక్చువల్లీ సినిమా చూసి వచ్చిన తర్వాత ఒక ఎమోషన్ రోలర్ కోస్టర్ లాగా ఉంటుంది. అదే విక్రమ్ని తిట్టుకుంటారా, లేదంటే గుర్తుపెట్టుకుంటారా, లేదంటే మనలో కూడా చాలా మంది విక్రమ్లు ఉన్నారా అని అనుకుంటారంటే ఏం చెప్తారు? అంటే ఒక లవ్ హేట్ రిలేషన్షిప్ ఉంటుంది విక్రమ్తో. విక్రమ్ నచ్చేయచ్చు కొంతమందికి విక్రమ్ మీద కోపపడవచ్చు. అండ్ కొంతమంది ఐ థింక్ దే విల్ ఫీల్ విక్రమ్ అంటే నేను ఏదో ఒక్కసారి ఇలా ఉన్నాను,
ఐ థింక్ ఐ షుడ్ ఆల్సో Okay. చేంజ్. ఇలాంటిది చాలా ఫీలింగ్స్ సమ్వేర్ కనెక్టివిటీ ఉంటుందంటారు. ఇలా చాలా ఫీలింగ్స్ వస్తాయి. అండ్ ఆల్సో ఐ బిలీవ్ దట్ ఆఫ్టర్ దిస్ ఫిల్మ్ కమ్స్ అవుట్, యాజ్ అన్ యాక్టర్ ఐ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ టేక్ అవేస్ ఫ్రమ్ దిస్ ఫిల్మ్. ఐ థింక్ పీపుల్ క్యాన్ రియలీ సీ మీ పర్ఫార్మింగ్. I had that scope, Yes. and I think that I have, నాకెంత వస్తుందో నాకెంత తెలుసో అంతవరకు ఐ హ్యావ్ గివెన్ లైఫ్ టు ద క్యారెక్టర్ అని అనిపించింది. సో ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ పీపుల్ టు వాచ్. అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి? అండ్ ఐ హియర్ దట్ యువర్ వర్కింగ్ పేడ్ అప్ విత్ ఈటీవీ విన్, ఏదైనా ఒక ప్రాజెక్ట్ ఓకే చేయడం జరిగిందా? ఈటీవీనా? ఈటీవీ విన్ లేదు లేదా? Okay. లేదు. అప్కమింగ్ ప్రాజెక్ట్స్ అంటే రిలీజ్కి November 7th గర్ల్ ఫ్రెండ్ ఉంది, November 21st బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఉంది అక్కడ కన్నడలో. సో అది Okay. తెలుగు కూడా డబ్బింగ్ అయ్యి తెలుగులో కూడా Super. రిలీజ్ అయిపోతున్నాయి. అండ్ అది కాకుండా ఐ హ్యావ్ కేజేక్యూ ఎగ్జాక్ట్లీ. విచ్ ఈస్ ఇన్ పోస్ట్ ప్రొడక్షన్. అండ్ షబరా అని ఒక సినిమా షూటింగ్ జరుగుతుంది, ఇంకా లాస్ట్ ఫ్యూ డేస్ షూట్ ఉంది, లాస్ట్ షెడ్యూల్ ఒకటి బ్యాలెన్స్ ఉంది. అండ్ కన్నడలో 2 సినిమాలు చేస్తున్నాను. ఒకటి శివಣ್ణ సార్తో చేస్తున్నాను, బెయిల్ అని. అండ్ ఇంకొకటి నా దియా డైరెక్టర్తో సెకండ్ ఫిల్మ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఒక కొత్త సినిమా చేస్తున్నాను, దాని గురించి మాట్లాడతాను. వావ్, వెరీ ఇంట్రెస్టింగ్ పైప్ లైన్ యూ హ్యావ్ యాక్చువల్లీ. Yeah. సో పారడైజ్ లాంటి క్యారెక్టరైజేషన్ మీకు వస్తే విల్ యూ టేక్ అప్ టు డూ దట్? యా వై నాట్ వై నాట్. ఆర్ ఎల్స్ ట్రైబల్ క్యారెక్టరైజేషన్ వచ్చినా కూడా? ఏదైనా ఇఫ్ ద స్క్రిప్ట్ ఇంట్రెస్ట్స్ మీ డెఫినెట్లీ ఐ వుడ్ లవ్ టు బీ పార్ట్ ఆఫ్ దట్. సో ఓకే. ఇక్కడ ఒక సినిమా జరుగుతుంది. అండ్ ఆల్సో మలయాళం సినిమా ఒకటి పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది. సో దట్ ఈస్ ఆల్సో రెడీ ఫర్ రిలీజ్. అండ్ తమిళ్ సినిమా ఒకటి చేస్తున్నాను. ఇట్స్ గోయింగ్ ఆన్. ఫస్ట్ షెడ్యూల్ అయిపోయింది, ఫస్ట్ 2 Okay. షెడ్యూల్స్ అయిపోయింది. సో ఇంట్రెస్టింగ్ లైనప్స్ దీక్షిత్ గారు, అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. Thank ఐ విష్ ఆల్ ద సక్సెస్ షుడ్ గెట్ ఫర్ దిస్ ది గర్ల్ ఫ్రెండ్. అందరూ కూడా ఇప్పుడు దాకా ప్రేమిస్తూనే ఉన్నారు, ఇంకా ప్రేమించాలి, మీతో ప్రేమలో పడిపోవాలి ఎవ్రీ వన్ అని చెప్పి అనుకుంటున్నాం. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో సో చూసారు కదా, ఇది ఇవాల్టి వీడియో. మన బాయ్ ఫ్రెండ్ చెప్పేసిన తన గర్ల్ ఫ్రెండ్ ముచ్చట్లు అనమాట. సో మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వోల్గా వీడియోస్. దిస్ ఇస్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్. నమస్తే అందరికీ, దిస్ ఇస్ రవి బస్రూర్. వాల్గా వీడియోస్ 18 minutes సబ్స్క్రిప్షన్ అయింది. సో కంగ్రాచులేషన్స్ ఫర్ దట్.